జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మరొక వారం ఆయన సన్నిధిలో కూడా వచ్చే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందును బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. గత వారం ఏం ధ్యానం చేసాం చెప్పండి? పావురం గురించి. దేని గురించి ధ్యానం చేసాం? నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు కొవ్వ కన్నులు. గత వారం గువ్వ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏం చెప్పుకున్నాం చెప్పండి? పావురము అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ వారం మనం ఏం ధ్యానం చేయాలి? వాస్తవంగా 16 వాక్యం కదా. అయితే ఈరోజు ఒక ప్రత్యేక అంశాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. అదేంటి అని అంటే, మరి ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీల గురించిన ఒక వర్తమానాన్ని ఇవ్వాలని ప్రభు నా హృదయంలో ఇచ్చిన ప్రేరేపణ బట్టి మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. సహజంగా బైబిల్లో స్త్రీ బలహీనమైన ఘట్టము అని రాయబడింది. ఏమని రాయబడింది చెప్పండి? బలహీనమైన ఘట్టము అని రాయబడింది. సహజంగా స్త్రీలు ఎంత బలహీనమైన వాళ్ళు అంత బలమైన వాళ్ళు కూడా, ఎంత శక్తిహీనుల్లో అంత శక్తివంతమైన ఆయుధాలుగా కూడా పనిచేస్తారు. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, ఈ ప్రపంచంలో బహుశా స్త్రీ లేకుండా ఆ సృష్టిలో పరిస్థితులకు కానీ ఏ విలువ లేదు అని చెప్పొచ్చు. ఎందుకనంటే దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఒంటరిగా ఉన్నాడని ఆలోచన ఎవరు కలిగింది? దేవునికి కలిగింది. అప్పుడు ఒక ఫ్రెండ్ని తయారు చేయొచ్చు కదా. ఫ్రెండ్ని తయారు చేయలే. పోనీ సేమ్ పురుషునే తయారు చేయొచ్చు కదా, తయారు చేయలే. మరి ఎవరిని తయారు చేశాడు? ప్రక్కటెముకలోంచి ఒక అందమైన స్త్రీ రూపాన్ని ఆయన తయారు చేశాడు. అంటే ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని దేవుడిచ్చారండి. అంటే ఎందుకు అని అంటే, సహజంగా ప్రపంచంలో ఏ రిలేషన్ తీసుకున్నా స్త్రీ లేని రిలేషన్ అంటే ఏమీ ఉండదు. ఒక తల్లిగా, అలాగే ఒక తండ్రికి బిడ్డగా, అలాగే భార్యగా, అర్థమవుతుందంటే ఒక సోదరిగా, అంతేకాదు పరిచర్యలో ఒక బలమైన పునాదిగా స్త్రీలు ఉపయోగపడినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది. సాధారణంగా ఎవరినైనా చూడండి, స్త్రీ లేని ఇల్లు చాలా దరిద్రంగా ఉంటుంది. నిజమా కాదా? స్త్రీ లేని ఇల్లు చాలా దరిద్రంగా ఉంటుంది. కొంతమంది అనొచ్చు, ఒకవేళ కొంతమంది వివాహం చేసుకుని సేవకులు కూడా ఉంటారు కదండి అని అంటే, వివాహం చేసుకుని సేవకుల ఇంట్లో కూడా పరిచర్య చేసేది ఎవరో తెలుసా? మీకు అర్థమైందా? అంటే స్త్రీ లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే పురుషుడికి మనుగడ లేదు అని కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. అంతేకాదు ఈ సృష్టికి ఒక విలువ అనేది లేదు అని చెప్పొచ్చు. అంటే స్త్రీలు అన్ని రకాల పాత్రలను పోషించే విషయాల్లో వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా స్త్రీకి మించిన శక్తి ఈ ప్రపంచంలో లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే బైబిల్లో కొంతమంది స్త్రీల గురించి మనం ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది అంటారు, బైబిల్లో స్త్రీ బలహీనమైన ఘట్టమైన ఉంది కదండి, కొన్ని చోట్లయితే స్త్రీ మాట్లాడకూడదని ఉంది కదండి, అలాంటప్పుడు స్త్రీ ఎలా శక్తివంతమైన ఆయుధం అవుద్ది అని మనం ఆలోచన చేస్తే,
ఆయా సందర్భాలను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు రాసుంచాడేమో కానీ బైబిల్లో దేవుని కొరకు లేదా కుటుంబాల్లో అద్భుతంగా ఒక స్థాయికి నడిపించిన స్త్రీలు, ప్రభు కొరకు శక్తివంతమైన ఆయుధాలుగా నిలబడిన యవ్వన స్త్రీలు కూడా బైబిల్లో చాలామంది ఉన్నారు. అలాంటి కొద్ది మంది గురించి మనం ధ్యానం చేస్తే, బహుశా నేను ధ్యానం చేసినప్పుడు బైబిల్ చరిత్రలోంచి మొట్టమొదటిగా మనకు మంచిగా కనబడడానికి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు శారా. ఏం పేరు చెప్పండి? శారా. ఎందుకు అని అంటే, శారా మొట్టమొదటిగా అబ్రహాముని శారాని పిలిచినప్పుడు, అబ్రహాం గారి వయసు ఎంత? దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 75. మరి శారా గారికి ఎంత అప్పుడు? 65. చాలాసార్లు చెప్పాను నేను, 10 సంవత్సరాలు తేడా ఉంది ఇద్దరికి. ఆయన 75 అయితే శారా గారికి 65 సంవత్సరాలు. అర్థమవుతుందండి? సో అలాగూ వాళ్ళు పిలిచినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడినప్పుడు వెంటనే ఆ విషయాన్ని శారాతో, మిగతా అన్నదమ్ములతోనూ, మిగతా తండ్రితోనూ షేర్ చేసుకున్నాడు. అయితే విషయం ఏంటనంటే, ఆ మాట చెప్పగానే శారా నేను రానండి అనే మాట అనలేదు. ఇక్కడ మొట్టమొదటిగా శారాలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, భార్య భర్తలుగా వాళ్ళ మధ్యలో ఆమె పరిశుద్ధమైన జీవితం, భర్తకు లోబడే జీవితం ఇక్కడ కనిపిస్తుంది. అంటే తన భర్త ఎలా చెప్తే అలా వినే తత్వం ఎవరిది? శారాది అని చెప్పాలి. అంటే దేవుడి మాటకు లోబడిన స్త్రీ కూడా ఎవరు? శారా. బాగా ఆలోచించండి. తన భర్త మాటకు విధేయత చూపించింది. ఎందుకనంటే ఈ మాట నాతో ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు స్వయాన అని చెప్పినప్పుడు ఆ మాటకు వెంటనే నేను రాను అనే మాట శారా చెప్పలేదండి. బాగా ఆలోచించండి. ఆ రోజు ఒకవేళ శారా నేను రాను అని ఉంటే దేవుని దృష్టిలో కూడా ఆమె ఆత్మీయురాలు అనిపించుకునేది కాదు. ఎందుకని ఇప్పుడు అబ్రహాం గారు చెప్పింది సొంత మాట కాదు, మరి ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట భర్త చెప్పినప్పుడు ఆ మాటకి ఖచ్చితంగా భార్య ఏం చేయాలా? లోబడాలి. అయితే ఇక్కడ మంచి భార్యకు ఉండాల్సిన లక్షణాలు శారాలో కనిపిస్తాయి. అంటే ఏంటి? తన భర్త ఆత్మీయుడు కనుక తన భర్త ఏదైతే దేవుని అడుగుజాడలో నడుచుకుంటున్నాడో భార్యగా తన కూడా తన భర్త అడుగుజాడల్లో నడుచుకుంటుంది. ఎందుకంటే అబ్రాహాము ఆత్మీయుడు కనుక. ఇప్పుడు చూడండి, మిగతా వాళ్ళందరూ నో చెప్పారేమో తెలియదు కానీ శారా గారు మాత్రం నో అనే మాట చెప్పలేదు. అంటే తన భర్తకు లోబడే తత్వం ఎవరిలో ఉంది? శారాలో ఉంది. ఒక మంచి క్వాలిటీ ఈమెలో కనిపిస్తుంది. ఈ రోజున కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఏంటంటే, భర్త ఏమో దేవుడు అడుగుజాడలో నడుచుకోడు, భార్య ఏమో భర్త అడుగుజాడలో నడుచుకోదు. గుర్తుపెట్టుకోండి, అబ్రాహాం ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో శారా ఎవరి మాట ఉంది? కుటుంబాలు బాగుండాలి అని అంటే భర్తగా నువ్వు దేవుడి మాట వింటే నీ భార్య నీ మాట వింటది. నువ్వు దేవుడి మాట వినకపోతే నీ భార్య నీ మాట ఎలా వింటది? శారా గారిలో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, తన భర్త దేవుడి మాటకు లోబడితే శారా ఎవరి మాటకు లోబడింది? తన భర్త మాటకు లోబడింది. అందుకనే ఇద్దరు కలిశారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుని అక్కడి నుంచి లేచి గుడారాలు వేసుకుంటూ వెళితే ఎప్పుడు దేవుడు లేవమంటే అక్కడి నుంచి లేచి టెంట బీక్కుని వెళ్ళిపోయేవారు. అంటే భర్త ఎలా ఉన్నా భర్త అడుగుజాడలో తను చెప్పినట్లుగా నడుచుకుంటూ వెళ్ళిపోయే తత్వం ఎవరు చెప్పండి? శారా. నేను అనుకుంటాను, శారా గనక సహకరించి ఉండకపోతే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనం హెబ్రీలు గ్రంథకర్త అయిన పౌలు గారు రాశాడు కదా, హెబ్రీ పత్రిక 11 అధ్యాయాలు ఏ పట్టి ఉంటుంది? అక్కడ విశ్వాస వీరుల పట్టి ఉంటుంది. ఏ పట్టి ఉంటుంది అంటే విశ్వాస వీరుల జాబితా, అబ్రాహాము, దావీదు ఇలా ఉంటాయి కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. విశ్వాస వీరుల జాబితాలో ఒకే ఒక స్త్రీ పేరు కనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 11 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మిగతా చోట్ల స్త్రీలు అని నోట్ చేశాడు కానీ స్త్రీ పేరు పర్టికులర్గా మెన్షన్ చేసిన ఏకైక పేరు ఏదైనా ఉంది అంటే శారా పేరు ఒకటే. శారా పేరు ఒకటే. చదువుదాం ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక ఏం రాశారో కూడా చదువుదాం ఒకసారి. పదకొండు విశ్వాసమును బట్టి శారాయు
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు చాలండి. ఇంక నా వైపు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది చదివారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎక్కడైనా ఇంకో స్త్రీ పేరు రాసి ఉంటుందని చూడండి. పొర్రపాటును కూడా రాయబడి ఉండదు. మీకు అర్థమవుతుందా? ఎందుకు అని అంటే దేవుని మాటకు అబ్రాహాం గారు లోబడినప్పుడు అబ్రాహాం గారి మాటకు ఎవరు లోబడ్డారు? శారా లోబడింది. శారా లోబడి అతనితో పాటు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అంటే లోబడే గుణం ఎవరిలో ఉంది? శారాలో ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన భర్త ఎదుగుదలకు ప్రాముఖ్యమైన కారణం ఎవరంటే శారానే. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఒక పురుషుడు నాశనం అయిపోవాలన్నా, ఒక పురుషుడు బాగుపడాలన్నా స్త్రీ పాత్ర చాలా అవసరం. మీకు అర్థమవుతున్న, ఒక స్త్రీ పనికిమాలింది అయితే ఆ కుటుంబం సర్వ నాశనం అయిపోద్ది. అందుకే కుటుంబంలోకి వచ్చే భార్య జ్ఞానవంతురాలై ఉండాలి. ఎలాంటిదై ఉండాలి? జ్ఞానవంతురాలై ఉండాలి. జ్ఞానవంతురాలైన శారా జీవితం అబ్రహాం యొక్క స్వరూపాన్ని మార్చేసింది. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. 75 సంవత్సరాల వయసు వచ్చింది. 75 సంవత్సరాల వయసు వచ్చే వరకు శారాకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. కానీ పక్క చూపు చూచాడు అబ్రాహాము. ఎందుకు చూడలా? శారా యొక్క ప్రేమ అబ్రహాముని వేరు స్త్రీ వైపు వెళ్ళనివ్వాల. మీకు అర్థమవుతుందండి? అంత అఫెక్షన్ చూపించింది ఎవరు? శారా. శారా లోబడే తత్వం కలిగినది, ఫస్ట్ క్వాలిటీ. రెండోది ఏంటో చెప్పనా? తను పరిశుద్ధమైన ప్రవర్తన కలిగింది. ఎలాంటి ప్రవర్తన? మీరు బాగా ఆలోచించండి. 2 రాజులు ఆమెను మోహించారు. ఫస్ట్ వీళ్ళు వెళుతున్నప్పుడు, దేవుని మార్గంలో వెళుతున్నప్పుడు ఫస్ట్ ఐగుప్తులో వెళ్ళారు. ఐగుప్తు వెళ్ళినప్పుడు కూడా నువ్వు చెల్లు అని చెప్పు, ఎందుకనంటే నీ అందం చాలా బాగుంది. అప్పటికి ఆ వయసు ఎంత? 60 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసులో కూడా అబ్రాహాం గారు భయపడ్డాడు. బాబు నీకు నమస్కారం అమ్మా, నీ అందాన్ని చూసి ఇక్కడ వాళ్ళు నన్ను చావగొడతారు, నన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వు ఎవరైనా అడిగారు అనుకో అబ్రాహాం మా బ్రదర్ అని చెప్పు అన్నాడు. ఇప్పుడు జనరల్గా మీరైతే ఏమంటారు? చంప మీద ఎట్టు కొట్టి ముందు బుద్ధి జ్ఞానం ఏమనుందా? ఆ మాత్రం కాపాడలేకపోతే నువ్వు మొగడు ఎందుకు అంటారు మీరైతే. శారా చూడండి, మారు మాట మాట్లాడలా, అలాగేనండి అనంది. అంటే భర్త మాటకు జవదాటే తత్వం ఎవరిలో లేదు? శారా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పక్క చూపులు చూడలేదు అబ్రాహాము? ఎందుకంటే ఎప్పుడు ఎగస్ట్రాలు మాట్లాడలా, ఎప్పుడు అబ్రాహాముని కాదని వేరొక మాట మాట్లాడలా, అబ్రాహాముని చిన్నతనంగా ఎప్పుడు మాట్లాడలే, అబ్రాహాముని హేళన చేసే విధంగా ఏనాడు మాట్లాడలే, అబ్రాహాముని తగ్గించి ఏనాడు మాట్లాడలేదు. కాబట్టే అబ్రాహాము మరొక అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడడానికి ఇష్టపడలా. అంటే అబ్రాహాం ఏం చెప్తే శారా అజేసేది. మీకు అర్థమవుతుందండి? ఒక మనిషిని లొంగదీయాలంటే నువ్వేం ఆశ చూపించక్కర్లా, ప్రేమ చూపిస్తే చాలు. ప్రేమ చూపిస్తే చాలు. అర్థమవుతుందా? ఆ ప్రేమకు అబ్రాహాము బందీ అయిపోయాడు. అంతే. సరెండర్ అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి? శారాకి. చూడండి, అబ్రహాం యొక్క గౌరవాన్ని కాపాడడానికి, తన ప్రాణం కాపాడడానికి అబద్ధం చెప్పడానికి కూడా సాహసం చేసింది. అంటే అబ్రహాం మాట ఇప్పుడు ఏనాడు కూడా శారా ఏం చేయలే, చవదాట్లేదండి. ఇంకో చోట గెరారు అనే ప్రాంతం వెళ్ళినప్పుడు అబీమెలెకు అనే రాజు దగ్గర కూడా, అక్కడ కూడా సేమ్ ఈమె తీసుకెళ్ళి కోటలో పెట్టుకుంటే చాలా విచిత్రమైన విషయం చెప్పనా? భర్త అయితే కాముగా ఉన్నాడు ఇంటి దగ్గర, ఏదో జరుగుద్దని, కానీ దేవుడు కాముగా లేడండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నమ్ముస్తుందామా? రేయ్, శారాని టచ్ చేశారంటే తోలు తీస్తా, ఊరుకునే ప్రసక్తి లేదు. ఆమె ఎవరు అనుకుంటున్నావు అని ఎవరు కలెక్ట్ చేసుకున్నారు? అబ్బా, అసలు స్త్రీలు ఆత్మీయంగా ఉంటే మీకు భర్తల సపోర్ట్ కాదు, దేవుడి సపోర్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? శారా ఎంత పరిశుద్ధురాలైతే దేవుడే వచ్చి కలగజేసుకుని ఆమె క్యారెక్టర్ పాడైపోకుండా కాపాడగలిగాడు అని అంటే శారా క్యారెక్టర్ ఆలోచించండి ఒకసారి. అసలు నాకు అది చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, శారా లాంటి భార్య ఉంటే నిజంగా అదృష్టవంతులే కదా. ఏదేం క్యారెక్టర్ అండి, అసలు ఎక్కడ ప్రవర్తనలో చిన్న మచ్చలేదు శారా జీవితంలో. పరపురుషుని తాకినట్టు కానీ, ఆఖరికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి కోటలో పెట్టినా సరే దేవుడు టచ్ చేయడం లేదండి. శారా దగ్గరికి వెళ్ళడం, ఆ కోటలో తీసుకెళ్ళడం వల్ల పిల్లలు లేకుండా చేసాడు గెరారు ప్రాంతంలో.
ప్రభు మేము ఏం చేయం ప్రభు, ఆ చెల్లి అందని చెప్పి మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం, నోరు మూసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసినండి అన్నాడు దేవుడు. అంటే చూడండి, అంటే శారా యొక్క ప్రవర్తన దేవుని కూడా కదిలించింది. మన ప్రవర్తన దేవుని కదిలించాలి. స్త్రీలా గుర్తుపెట్టుకోండి. అంటే మహిళా దినోత్సవంలో స్త్రీల యొక్క ప్రాముఖ్యతను ఎందుకు చెప్తున్నామనంటే, స్త్రీ నిజంగా ఆత్మీయురాలైతే, స్త్రీ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినదైతే నిన్ను కాపాడే బాధ్యతను ఎవరు తీసుకుంటారో తెలుసా? దేవుడే తీసుకుంటాడు. నీ భర్త తీసుకోక్కర్లే. ఆలోచించండి, ప్రొటెక్షన్గా ఉండాల్సిన అబ్రాహాము ఏమైనా ప్రొటెక్షన్గా ఉన్నాడు అక్కడ? నా భార్యను తీసుకెళ్తే చంపేస్తా అని ఫైట్ చేశాడా? ఫైట్ చేయలా. కానీ ఎవరు ఫైట్ చేశారు? దేవుడే ఫైట్ చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్షన్గా ఉండాల్సిన భర్త ప్రొటెక్షన్ లేకపోయినా తను ప్రొటెక్ట్ చేసింది ఎవరో తెలుసా? దేవుడే. కారణం ఏంటి? తన పరిశుద్ధమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? పరిశుద్ధమైన ప్రవర్తన అబ్రహాంకి గౌరవాన్ని తీసుకొచ్చిందండి. అందుకే అబ్రహాంకి సాష్టాంగ నమస్కారం చేశారు రాజులు. అంటే రాజులు మొక్కడానికి కారణం ఏంటో తెలుసా? ఎంత మంచి భార్యను పొందుకున్నావయ్యా అని రాజులు కూడా ఆశ్చర్యపోయారు ఉంటారుగా. అంటే రాజుకోటలోకి వెళ్ళిన తప్పుడు ఆలోచన ఎవరిలో లేదు తెలుసా? శారాలో లేదు. మా ఆయన అలాగ పట్టించుకోలేదు కదా, మా ఆయన చెల్లని చెప్పమన్నాడుగా, ఇంక ఈ రాజులతో కమిట్ అయిపోదాం అనుకుందా? అనుకోలేదు. కాబట్టి ఆమె ప్రవర్తన బట్టి అబ్రహాముకి గౌరవం వచ్చిందండి. ఎవరు గౌరవం వచ్చింది? గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో తన భర్తకు గౌరవం రావాలి అని అంటే భార్య మంచిదై ఉండాల. భార్య మంచిదైతే భర్త గౌరవం అమాంతం పెరుగుద్ది. భార్య పనికిమాలిదైతే భర్త గౌరవం అమాంతం తగ్గిపోద్ది. అందుకే సామెతలు ఏం రాశారు తెలుసా? ఆమె భర్త ఊరి గవినిల దగ్గర పేరు పొందుతాడని ఉంది. ఎక్కడ? ఊరి గవినిల దగ్గర నీ భర్తకు పేరు రావాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? శారా లాంటి పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరిలాగా? శారా లాంటి ప్రవర్తన. బాగా ఆలోచించండి, ఎప్పుడైతే శారా అలాంటి ప్రవర్తన కలిగి ఉందో దేవుడు పైనుంచి చూసి అనుకుని ఉంటాడు, అబ్రహామును కాపాడే బాధ్యత, అబ్రహామును శారాను కాపాడే బాధ్యత నాది అని ఎవరు అనుకున్నారండి? దేవుడు అనుకున్నాడు. ఇద్దరు రాజుల నుంచి కాపాడాడు దేవుడు. ఆలోచించండి, ఈ రోజులో నీకు శారా కాలిగొట్టు కూడా పనిచేయని అందం, ఈ మాత్రం దానికి ఎగిరిపోవడం, కొంచెం రంగు ఉంటే, కొంచెం కంట ఉంటే, కొంచెం మొహంలో తేజస్సు ఉంటే భూమి మీద ఆగట్లేదు. శారా 65 ఏళ్ల వయసులో కూడా అందగత్తే. బామ వయసులో అంత అందంగా ఉన్నా కూడా ఎక్కడా కూడా పరపురుషుని చూసినట్లు కానీ, పరపురుషుడిపై కన్నేసినట్లు కానీ, పరపురుషుని తాకినట్టు కానీ, పరపురుషుడి పక్కకు చేరినట్లు కానీ ఎక్కడ రాయబడి ఉండలేదు. దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ శారా. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు స్త్రీలకు ఆదర్శం మరి శారా కాదా? అందుకనే విశ్వాస వీరుల పట్టీలో ఆమె పేరు రాయబడింది. ఇంకెవరి పేరు అని మంచోళ్ళు కాదని కాదు, కానీ ఆదిలో ఆమెకున్న అంతకుముందు చరిత్రలో అందరికంటే కూడా ద బెస్ట్ క్వాలిటీస్ కలిగిన స్త్రీ ఎవరైనా ఉందంటే ఆమె శారా. సో మంచి భార్య కలిగి ఉంటే ఆ భర్త గౌరవం అమాంతం ఏమో చెప్పండి, పెరిగిపోతుంది. అమాంతం పెరిగిపోతుంది. రెండోది ఏంటి చెప్పనా? ఆమెలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి తెలుసా? అబ్రాహాముకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి అంది, ఏమండి ప్రాబ్లం నాది, అందుకని మీకైతే ఈ పాటి పిల్లలు పుట్టి ఉండేవారు, కాబట్టి నా వల్ల మీకు పిల్లలు లేకపోవడం నాకు నచ్చలేదు అని చెప్పి ఇంట్లో ఉన్న దాసిని తీసుకొచ్చి వివాహం చేసింది. ఎవరిని తీసుకొచ్చి? అంటే ఆలోచించండి, ఎంత ప్రేమ ఉంటే శారా పని చేసి ఉంటుంది. అసలు ఆలోచించండి, ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందమ్మా? ఒప్పుకుంటారా? కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు అడ్డమైన తిరిగినా తన భర్త గురించి మాత్రం అనుమానిస్తూ ఉంటారు. అలాంటి బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఉండరా? కానీ శారా అలాంటిది కాదు. తనంత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి తన భర్త పక్కను వేరొకరు పంచుకోవడం చిన్న విషయం కాదు. కానీ దానికి అంగీకరించిందండి. ఎవరు మేలు కోరండి? దీంట్లో ఏమైనా స్వార్థం కనబడతా? పోనీ శారా స్వార్థమైనా కనబడతా? అసలు ఒప్పుకుంటుందా? పిల్లలు లేకపోయినా నా తాలకే కాపురం చేయి అంటారు ఇప్పుడు వాళ్ళు అయితే కదా. ఇప్పుడేలేంటి, అప్పుడు వాళ్ళైనా అలానే అంటారు. కానీ చూడండి, ఏ ట్రెండ్లో కూడా ఎలాంటి భార్య దొరకదు, నేను అనుకుంటాను. దొరకదు. తన భర్త క్షేమం కోరి నా వల్ల నా భర్త వంశం నిర్వీర్యం అయిపోకూడదు, నా భర్తకు వంశం లేకుండా ఉండిపోకూడదు అనే ఆలోచన కలిగిన శారా మళ్ళీ ఎవరిని తీసుకొచ్చింది తెలుసా? పని పిల్లని. ఎవరినండి? హాగర్ని తీసుకొచ్చింది. హాగర్ని తీసుకొచ్చి ఎవరికి జత ఇచ్చింది? తన భర్తకి.
తన భర్తకి. ఏ స్త్రీ చేయని సాహసాన్ని చేసిందండి. అంటే చూడండి, స్త్రీలు తలుచుకుంటే ఘర్షణే కాదండి, తన భర్త కోసం త్యాగం కూడా చేయగలరు. అది స్త్రీ గొప్పతనం. ఈ రోజున ఆలోచించండి, ఎంతమంది స్త్రీలు భర్తల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు లేరంటారా? తాగుబోతోడుగా రోడ్ల మీద పడిపోతే అర్ధరాత్రనక అపరాత్రనక తీసుకొచ్చిన భార్యలు ఎంతమంది లేరు? భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తట్టుకుని కూడా నిలబడి ఇంకా భర్తతో కళ్ళు మూసుకుని కాపురం చేస్తున్న స్త్రీలు ఎంతమంది లేరు? భర్త పనికిమాలోడని తెలిసినా, తిరుగుబోతాడని తెలిసినా, దరిద్రుడని తెలిసినా కాపురాన్ని వదిలేకుండా ఇంకా అంటి పట్టుకుని భర్తల గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడే స్త్రీలు ఎంతమంది లేరు? లేరంటారా? ఉన్నారండి. అందుకే నేను చెప్తాను, ఒక భర్త ఎప్పుడు కూడా భార్యని ప్రేమించాలా. బైబిల్ ఎందుకు ఆ మాట చెప్తుందంటే, భార్య నీ కోసం ఏమైనా చేస్తుంది. చేసే భార్య నీకు దొరికినప్పుడు నెత్తిన పెట్టుకోవాలి, తప్పేం లేదు, నెత్తిన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆగర్ని తీసుకొచ్చి చేస్తే ఆమె గర్భిణీ అయిందట, ప్రెగ్నెంట్ అయితే చూడండి, ఒక పని పిల్లని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది, తన భర్త పక్కన నుంచోబెట్టింది. ఎంత వాల్యూ ఉండాలి శారా గారు అంటే? ఉండాలి కదా. ఈ హాగర్కి లేదు. తన గర్భిణీ అయ్యేసరికి, చూసావా మా యజమానురాలకి పిల్లలు ఎప్పుడు పుట్టరు, నేను గొప్పదాన్ని కాబట్టి నాకు పిల్లలు పుట్టారు అని చెప్పి నీచంగా చూసిందంట. అలా చూసిందండి, తట్టుకోలేకపోయింది. ఇప్పుడు తన ఎంత తీసుకొచ్చేసినా స్త్రీకి ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా. తను కొంచెం అవమానకరంగా చూసేసరికి శారా తట్టుకోలేకపోయేసరికి అబ్రాహాంతో గొడవ పడేసరికి నేనేం చేయను, తీసుకొచ్చి నువ్వే కదా అన్నాడు. ఎవరు? అబ్రహాం. అయితే అక్కడ ఒక విషయం చెప్తాను, చదవండి ఒకసారి ఆదికాండం. చాలా విచిత్రమైన మాట ఒకటి ఉంటుంది. 7వ వచనం ఒకసారి చదవండి. 16వ అధ్యాయం ఆదికాండం 16:7. అనగా అడిగినందుకు అది శారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నానే నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద చాలండి. ఇప్పుడు అబ్రాహాం ఏం చేశాడు? సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు. శ్రమ పెట్టింది, పారిపోతుంటే జనరల్గా ఎందుకు పారిపోతుంది ఆగరు? శారా ఏం చేసింది? శ్రమ పెట్టినందుకు పారిపోతుంది. మరి రూలే కదా, శ్రమ వస్తే ఎవరు నిలబడలేరు కదా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా యజమానురాలు ఇబ్బంది పెడుతున్నా అందుకు వెళ్ళిపోతాను, నోరు మూసుకుని ఆమె చేతి కింద అణిగిమణుగుండు అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేశాడు చెప్పాలా? దేవుడిని సపోర్ట్ చేయాలంటే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, శారాలో న్యాయం ఉంది కాబట్టి దేవుడు అన్నాడు, నోరు మూసుకుని వెళ్ళి శారా కింద అణిగిమణుగుండు అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఇంత సమస్య వచ్చినా దేవుడు ఎవరిని సపోర్ట్ ఇచ్చాడు తెలుసా? శారాకు సపోర్ట్ ఇచ్చాడు. అంటే పని మనిషి దగ్గర కూడా దేవుడు శారాను లోకువనివ్వలా. మీకు అర్థమవుతుందా? నువ్వు దేవుని చిత్తం చేస్తే, నీ భర్త క్షేమాన్ని కోరితే, దేవుడి చిత్త ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే ఖచ్చితంగా దేవుని సపోర్ట్ ఎప్పుడు కూడా ఎవరికి ఉంటుంది? నీకే ఉంటుంది. స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివైతే ఖచ్చితంగా మనుషులు ఎవరు నీకు సపోర్ట్ చేయకపోయినా ఎవరు సపోర్ట్ చేస్తారు? దేవుడి సపోర్ట్ అక్కడ ఉంటే చాలు కదండి, అందరు సపోర్ట్ వచ్చేస్తారు. అదా చూడండి, తన భర్తకు లోబడి ఉంది. రెండోది భర్త క్షేమాన్ని కోరుకుంది. మూడోది ఏంటి చెప్పనా? తెలుసా? తన భర్త కోసం ఏ అమ్మాయి చేయని త్యాగాన్ని చేసింది. అర్థమవుతుందండి? ఇప్పుడు మీలో ఎవరైనా చేయగలరా? చేయమండి. ఎంత స్పీడ్గా వచ్చింది కదా. మరి శారా అలాంటిది కాదు. మరి అర్థమవుతుందా? అంటే చేయమని నా ఉద్దేశం కాదు, కానీ ఆ మైండ్ సెట్ శారద ఎంత గొప్పదే కదా. ఆ మైండ్ సెట్ ఎంత బాగుంది అసలు. తన భర్త కోసం ఏదైనా చేయగలరు. మీరు ఎక్కడ చేస్తారు? నా కోసమే మీరు ఏదైనా చేయండి అంటారు. మీరు ఒక రకంగా చెప్పాలంటే అబ్రాహాం ఏం చేసాడు లేదు తెలియదు, శారా చాలా చేసింది అబ్రాహాం కోసం. మీరేమనుకుంటారో తెలుసా? నా కోసం ఆయన ఏం చేయడండి అని అంటారు. నువ్వేం చేసావు? నువ్వే చేయాలా? ఎందుకని? నేను మళ్ళీ చెప్తున్నా, కుటుంబం వెలగాలి అని అంటే ఖచ్చితంగా ఇంటికి దీపం ఎవరంటారు? ఇంటికి దీపం పురుషుడు అంటారా? ఎవడన్నా అంటారా? అది ఎక్కడ ఉండదండి.
ఏది వర్ణించాలన్నా స్త్రీల గురించే వర్ణిస్తారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కవులు పుస్తకాల్లో రాసిన, మన పాఠ్య పుస్తకాల్లో రాసిన ఒక అలంకారం గురించి రాయాలనంటే స్త్రీనే వర్ణిస్తారు. పురుషుని ఎక్కడన్నా వర్ణిస్తారండి? మమ్మల్ని ఎవడో వర్ణించడం వర్ణిస్తారా? లేదు. ఆమె ముఖము సూర్యబింబము వలె అందముగా ఉన్నది. ఏ అలంకారం కదా? అంటే ఏంటి? పాఠ్య పుస్తకాల్లో కూడా అలంకారాలు రాయాలంటే ఎవరి గురించి రాస్తారు? స్త్రీ గురించే. మీరు ఎక్కడైనా చూడండి, ఒక ప్రకృతి అందాన్ని పొగడాలంటే స్త్రీతో కంపేర్ చేస్తారు, అది ఏదైనా సరే. కానీ ఏంటో మరి మమ్మల్ని ఎవరు పొగడరండి. ఏ అలంకారంలోనూ పురుషుల గురించి లేదు, లేదు ఎక్కడా కూడా. అంటే మీకు అంత ప్రత్యేక స్థానాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడండి. చిన్న విషయం కాదు. అందుకే అందం అని పేరు చెప్తే ముందు స్త్రీ పేరే వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఆదాముని తయారు చేసినప్పుడు వర్ణన ఏం లేదు. అవ్వమ్మ పుట్టగానే వర్ణన స్టార్ట్ అయిందా లేదా? అంతే కదండి. ఇప్పుడు కవిత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది? స్త్రీ పుట్టిన తర్వాతే కవిత్వం వచ్చింది. స్త్రీ పుట్టక ముందు కవిత్వాలు లేవు. అర్థమవుతుందా? అంటే అందానికి సాదృశ్యం మిమ్మల్ని దేవుడు అలా చేసాడు స్పెషల్గా. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.